ఎక్సర్సైజ్ 4.2 ఎక్సర్సైజ్ 4.2లోకి అడుగు పెట్టాం నాన్న. సో ఈ ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. సో ఇప్పుడు మనం 3 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నామే. ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎలా కట్టామో అలా ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఇక్కడ ఇచ్చిన ఈ 5 సమ్స్కి కూడా రూట్స్ని కట్టమన్నాడు. ఓకేనా? సో రూట్స్ కట్టేద్దాం, ఏం ప్రాబ్లం లేదు, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న. x² - 3x - 10. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం రాసుకోండి. ప్రాబ్లం నెంబర్ 1, x² - 3x - 10 = 0. 4.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? సొల్యూషన్ కట్టండి నాన్న. సో ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ క్వశ్చన్ రాసేసుకుంటాం కాబట్టి క్వశ్చన్ అలా రాసాం. ఇప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి రాసేయండి. x² - 3x - 10 = 0. ఓకేనా? సో ఇక్కడ ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు, ఒక 10 × 10. సో మధ్యలో ఉన్న 3ని విడగొట్టండి. విడగొడితే మధ్యలో ఆ రెండిట్ల యొక్క ప్రోడక్ట్ 10 రావాలి. 1 + 2 3, 1 2 × 2 అవుతుంది, 10 అవ్వదు. సో 10 రావాలంటే ఎలా రాయాలి? 5 2 × 10, 5లో 2 పోతే 3. ఓకేనా? సో నేను దీన్ని ఏం రాస్తున్నానంటే x² - 5x + 2x - 10 = 0 అని రాసా. ఎందుకు? -3x, 3x మైనస్ ఉంది కాబట్టి ఆ రెండిట్లో పెద్దదానికి మైనస్ పెట్టాలి. కాబట్టి -5xకి ముందు మైనస్ పెట్టా. +2x, -5xలో +2x తీస్తే -3x మిగులుతుంది. ఓకేనా? 5 2 × 10 సరిపోయిందా లేదా? x × x x² సరిపోయిందా లేదా? సో చూడండి, ఈ రెండు ఒక ఫ్యామిలీ, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకుందాం. సో ఇక్కడ x కామన్ తీసానా? x² x కామన్ తీస్తే x మిగులుతుంది. ఓకేనా? మధ్యలో సింబల్ ఏముంది? మైనస్ ఉంది. x బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకేం మిగులుతుంది? 5 మిగులుతుంది. సో -5 వచ్చింది, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఈ రెండిట్లో ఇక్కడ x ఉంది, ఇక్కడ x లేదు కాబట్టి x కామన్ తీయలేం. సో ఈ 2తో మల్టిప్లై అవుతాయి కాబట్టి నేను +2ని కామన్ తీసా. ఇక్కడేమో x మిగిలింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఎంతలో 10, 2 5 = 10 = 0 నాన్న. ఓకేనా? సో ఇక్కడ x - 5 వచ్చింది, ఇక్కడ x - 5 వచ్చింది కాబట్టి ఒక x - 5ని తీసుకోండి. ఇక్కడ ఏం మిగిలింది? x. ఇక్కడ ఏం మిగిలింది? +2 = ఎంత? 0. అంటే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. ఓకేనా? సో నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే x - 5 = 0 or x + 2 = 0. ఈ -5 అటు పట్టుకెళ్ళాం అనుకోండి, x +5 అవుతుంది. ఈ +2 అటు పట్టుకెళ్ళాం అనుకోండి, x -2 అవుతుంది. ఇదిగోండి, xకి 2 వాల్యూస్ వచ్చాయి. వీటినే మనము రూట్స్ అంటాం. సో ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ప్రాబ్లం నెంబర్ 2, సెకండ్ ప్రాబ్లం. సో ఇదిగోండి, ఇది సెకండ్ ప్రాబ్లం. 2x² + x - 6 ఏంటన్నా? 2x² + x - 6. సో ఇదే రాస్తున్నాను చూడండి. సెకండ్ ప్రాబ్లం 2x² + x - 6. ఓకేనా? సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి రాసేయండి సొల్యూషన్లో. 2x² + x - 6 = 0. ఓకేనా నాన్న? ఇక్కడ 2 6 ఎంత నాన్న? 2 6 12. సో మధ్యలో ఉన్న xని విడగొట్టాం, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 12 రావాలి. 4 3 ఎంత? 12. 4లో 3 పోతే ఎంత? 1. సరిపోతుందా లేదా? సో కాబట్టి 2x², ఈ xని ఎలా రాస్తున్నానంటే 4x - 3x అని రాస్తున్నాను. -6 = 0. మరి ఇందాక 5xకి మైనస్ పెట్టారు, ఇక్కడ ఎందుకు ప్లస్ పెట్టారంటే xకి ఏముంది? ప్లస్. కాబట్టి పెద్దదానికి మాత్రమే ప్లస్ పెడతాం, చిన్నదానికి మైనస్ పెడతాం. ఇలా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు. ఓకేనా? సో చూడండి, ఈ రెండు ఒక ఫ్యామిలీ తీసుకుందాం, ఈ రెండు ఒక ఫ్యామిలీ తీసుకుందాం. ఇందులో x ఉంది, ఇందులో x ఉంది. ఇది 2తో పోతుంది, ఇది 2తో పోతుంది కాబట్టి 2x కామన్ తీసా. ఓకేనా? 2x కామన్ తీస్తే ఇంకా x² కాబట్టి ఇంకొక x ఉంటుంది. మధ్యలో సింబల్ ఏంటి? ప్లస్. x ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇంకెంత ఉంది? 4 ఉంది. 2 ఎంతల
4 2 రెళ్ళు 4 కాబట్టి 2 2s are 4 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. చూడండి 2x ఇంటూ ఎక్స్ 2x², 2x ఇంటూ 2 4x సరిపోయిందా లేదా? సో ఇందులో మైనస్ ఉంది, ఇందులో మైనస్ ఉంది, మైనస్ కామన్ తీసా. ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ తీయలేం. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి నేను 3ని కామన్ తీస్తున్నా. 3ని కామన్ తీస్తే ఇక్కడ -3 మొత్తం బయటకు వస్తుంది, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3 ఎంతలు 6, 3 2s are 6 = 0. ఓకేనా? సో ఇక్కడ x+2 వచ్చింది, ఇక్కడ x+2 వచ్చింది, కామన్గా ఉంది కాబట్టి ఒకటి మాత్రమే తీస్తాం x+2. సో ఇక్కడ ఏం మిగిలింది 2x మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది -3 మిగిలింది =0. సో ఈ మొత్తం 0 అవ్వాలంటే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. ఓకేనా? సో నేను ఎలా రాస్తున్నానంటే x+2 = 0 ఆర్ 2x - 3 =0. అంటే ఇదైనా 0 అవుతుంది లేదా ఇదైనా 0 అవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి నాన్న, ఇక్కడ +2 అటువైపు పట్టుకెళ్ళండి, x -2 అవుతుంది. సో ఇక్కడ x వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇటువైపు రండి, ఆర్ 2x - 3 కదా, -3ని అటు పట్టుకెళ్ళండి, 2x = 3 అవుతుంది నాన్న. ఇక్కడ x-ని 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుందా డివైడ్ చేస్తుందా? మల్టిప్లై చేస్తుంది. అటువైపు పట్టుకెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి x = 3/2 అవుతుంది. సో ఎక్స్కి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఈ రెండు వాల్యూస్నే వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ యొక్క రూట్స్ అని అంటాం. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. థర్డ్ ప్రాబ్లం నెంబర్ 3. సో ఇదిగోండి √2x² + 7x + 5√2. ఓకేనా? సో ఇది రాద్దాం. ప్రాబ్లం నెంబర్ 3, √2x² + 7x + 5√2. ఇదిగోండి √2x² + 7x + 5√2 = 0 అని ఇచ్చాడు. సో నేను అదే రాశాను. ఓకేనా? సో దీని సొల్యూషన్ చూద్దాం నాన్న ఒకసారి. ఓకేనా? చూడండి సొల్యూషన్, √2x² + 7x + 5√2 = 0. సో ఇదంతా మనం దేనికి ఈక్వల్ చేస్తాం, 0కి ఈక్వల్ చేస్తాం. అంతేనా? సో మధ్యలో ఉన్న ఈ 7xని మనకు లెక్కకు అనుగుణంగా మార్చాలి. సో ఇక్కడ ఎంత ఉంది, √2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. కాబట్టి నేను 7xని ఎలా రాస్తానంటే √2x² + 2x + 5x + 5√2 = 0 అని రాసా. సో ఈ √2x² అలాగే రాశాను, ఈ 5√2ను కూడా అలాగే రాశాను. ఓకేనా? సో 7xని మాత్రమే 2x + 5xగా మార్చాను నాన్న. సో ఇప్పుడు ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకోండి, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి కామన్గా ఏమైనా ఉందేంటో, రెండిట్లో కామన్గా x ఉంది నాన్న. మరి ఇందులో 2 ఉంది, ఇందులో √2 ఉంది. కాబట్టి ఏం కామన్ తీస్తానంటే √2 కామన్ తీసా. √2 బయటకు వచ్చింది, x² ఒక x బయటకు వచ్చేసింది. ఇంకేం మిగులుతాయి, ఒక x మిగులుతుంది. సో ఇక్కడ ఉన్న x బయటకు వచ్చేసింది. 2లో 2 √2లు ఉంటాయి, ఒక √2 బయటకు వస్తుంది కాబట్టి ఇంకొక √2 ఇక్కడ ఉంటుంది నాన్న. ఓకేనా? ప్లస్ ఇప్పుడు ఇందులో x ఉంది, ఇందులో x లేదు, కామన్ తీయడానికి అవ్వదు. ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది. ఓకేనా? సో నేను 5ని కామన్ తీస్తున్నాను నాన్న. 5 కామన్ తీస్తే ఇక్కడ x మిగిలింది, ఇక్కడ ఆల్రెడీ 5 బయటకు వస్తుంది కాబట్టి √2 ఉంటుంది. చూడండి ఇక్కడ x + √2, ఇక్కడ x + √2. ఓకేనా? సో ఒక x + √2ని రాసుకుందాం, x + √2 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది నాన్న, √2x ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 5 మిగిలింది. ఇవి రెండు దేనికి ఈక్వల్, 0కి ఈక్వల్. ఓకేనా? అయితే ఇదైనా 0 అవ్వాలి లేదా ఇదైనా 0 అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే x + √2 = 0, x + √2 = 0 ఆర్ √2x + 5 = 0. ఇదైనా 0 అవుతుంది, ఇదైనా 0 అవుతుంది. ఓకేనా? సో x + √2 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, -√2 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్కి ఒక వాల్యూ వచ్చింది నాన్న. ఇక్కడ 2√xని ఎలాగే ఉంచండి,
ఈ +5 అటు వెళ్తే -5 అవుతుంది. ఓకేనా? ఇక్కడ √2 అనేది 5ని ఎక్స్ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -5/√2. ఓకేనా? సో ఎక్స్కి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. వీటినే మనము రూట్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి నాన్న. ఫోర్త్ ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 4. సో ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. ఇదండి, 2x² - x + 1/8. ఏంటన్నా 2x² - x + 1/8. సో అదే రాస్తున్నాను చూడండి. 2x² - x + 1/8 = 0. ఓకేనా? సొల్యూషన్ అని రాసుకున్నానా? సో ఇచ్చింది ఒకసారి రాసేయండి. 2x² - x + 1/8 = 0. నాన్న ఇప్పుడు చూడండి, ఇక్కడ 1కి మాత్రమే 8 డినామినేటర్ ప్లేస్లో ఉంది. ఓకేనా? మిగతా అన్నిటికి కూడా డినామినేటర్ ప్లేస్ లేదు కాబట్టి 1 ఉంది అని అనుకోండి. రాయకండి, ఉంది అనుకోండి. ఓకేనా? సో 1 1 8 ఈ మూడిట్లకి ఎల్సిఎం కడితే 8 వస్తుంది నాన్న. సో ఈ 8తో 2x² గుణించామనుకోండి, 16x² అవుతుంది. 2x² × 8 16x². మధ్యలో సింబల్ ఏముంది నాన్న, మైనస్ ఉంది. 8 × x 8x అవుతుంది. ప్లస్ 8 కింద 8 ఉంది కాబట్టి మరి ఇంకా దీన్ని మల్టిప్లై చేయము. ఆ పైన ఉన్నటువంటి 1ని అలాగే యాజ్ టీజ్గా వేసేస్తాం. = 0 నాన్న. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? మూడింటికి ఎల్సిఎం కడితే 8 వస్తుంది. వీటి కింద 1 1 ఉన్నాయి కాబట్టి పైన 8తో మల్టిప్లై చేసాం. 16x² - 8x వచ్చింది. దీని కింద 8 ఉంది కాబట్టి 8కి 8 క్యాన్సిల్ అయిపోతుంది. మరి మల్టిప్లై చేయకూడదు కాబట్టి పైన ఉన్న 1ని యాజ్ టీజ్గా వేసేసాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ 8 దీన్ని అంతటిని ఏం చేస్తుంది నాన్న, మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది. అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 16x² - 8x + 1 = 0 × 8. సో 0 × ఎనీథింగ్ ఏమవుతుంది నాన్న, 0 అవుతుంది. కాబట్టి 16x² + 8x + 1 = 0. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒక ప్లెయిన్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఇది వరకు చేసేటట్టు చేయాలి. ఇప్పుడు వరకు మనం ఓన్లీ ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, 16 × 1 ఎంత నాన్న, 16. ఈ 8 ఉంది చూసారా, ఆ 8ని విడదీయాలి. కలిపితే 8 రావాలి. ఆ విడదీసిన 2 పార్ట్స్ని మల్టిప్లై చేస్తే 16 రావాలి. అలా రావాలంటే ఏమనుకోవాలి, 4 4 = 16. 4 4 కలిపితే 8 సరిపోతుందా లేదా? సో నేను ఇక్కడ 16x² అలాగే రాశాను, +1 కూడా అలాగే రాశాను. ఈ -8xని -4x -4x రాశా. మైనస్ మైనస్ మైనస్సే, గుణించట్లేదు. 4x 8x = 0. ఓకేనా? సో ఈ రెండు చూడండి, ఇందులో x ఉంది, ఇందులో x ఉంది. ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి 4 కామన్ తీసా. 4 4 = 16. x² ఒక x బయటకు వచ్చింది కాబట్టి ఇంకా x ఉంటుంది. ఓకేనా? ఈ 4x మొత్తం బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ -1 ఉంటుంది. చూడండి, ఇక్కడ 4x ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది. ఏమీ కామన్ లేవు. ఏమీ కామన్ లేకపోతే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి 1 పెట్టండి. మిగతాది 4x - × +-1. సో అది అలాగ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 4x - 1 ఉంది, ఇక్కడ 4x - 1 ఉంది. సో ఒక 4x - 1 అని బయటికి తీయండి. 4x - 1 ఇంటూ ఇక్కడేముంది 4x, ఇక్కడేం మిగిలింది -1 = 0. ఓకేనా? 4x - 1 4x - 1 ఇంటూ = 0 వచ్చింది. అయితే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. కాబట్టి 4x - 1 = 0 ఆర్ 4x - 1 = 0. రెండు సేమే. చూడండి, ఈ -1 అటువైపు పట్టుకెళ్ళన్నా 4x = 1 అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ని 4 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అంతేనా? సో ఈ 4 అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి x = 1/4 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు రండి. ఆర్ ఈ -1 అటు వెళ్తే 4x = 1 అవుతుంది నాన్న. ఈ 4 అటువైపు వెళ్తే 1/4 అవుతుంది. ఓకేనా? సో ఎక్స్కి ఇక్కడ ఒక 1/4 వచ్చింది, ఇక్కడ ఒక 1/4 వచ్చింది. కాబట్టి ఎక్స్ యొక్క రూట్స్ కట్టేసాం. ఓకేనా? ఈ ప్రాబ్లం కూడా మనకు సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక చివరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ప్రాబ్లం నెంబర్ 5.
చూడండి ఇందులో చివరి ప్రాబ్లం ఇది 100x² మైనస్ 20x ప్లస్ 1 100x² మైనస్ 20x ప్లస్ 1 ఈ ప్రాబ్లం నోట్ చేయండి 100x² మైనస్ 20x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. సో దీని సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సొల్యూషన్ అని పెట్టి వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి రాసేయండి 100x² మైనస్ 20x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా. సో 100 వన్స్ 100 వచ్చింది, మధ్యలో ఏమో 20 ఉంది. 20ని విడగొట్టండి, 10 ప్లస్ 10 20, 10 10 ఎంత 100 సరిపోతుందా లేదా? సో మా మధ్యలో ఉన్న 20xని 10x అని రాసుకుందాం. సో 100x² ఈ 20xని మైనస్ 10x కింద రాసా, ఆ ప్లస్ 1 అలాగే ఉంచా. సో ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి. సో ఇది 10తో భాగించబడుతుంది, ఇది 10తో డివైడ్ అవుతుంది కాబట్టి 10 కామన్ తీసా. ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, ఇంకా x ఒకటి కామన్ తీసా. సో 10 10 100 కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. 10 10 100. x² ఒక x బయటకు వస్తుంది కాబట్టి ఇంకా x మిగులుతుంది. మైనస్ ఇక్కడ 10x ఉంది, మనం కామన్ తీసింది కూడా 10x, మొత్తం 10x బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. ఓకేనా. ఇక్కడ సింబల్ ఏంటి మైనస్, ఇక్కడ 10x ఉంది, ఇక్కడ 1 ఉంది, రెండిట్లో కామన్గా ఏమీ లేదంటే ఏం రాసుకోవాలి 1 రాసుకోవాలి. 1 ఇంటూ 10x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 1 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇందులో 10x మైనస్ 1 ఉంది, ఇందులో 10x మైనస్ 1 ఉంది కాబట్టి ఒక 10x మైనస్ 1 అని తీసుకోండి. 10x మైనస్ 1 ఇక్కడ ఏం మిగిలింది 10x, ఇక్కడ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. రెండు 10x మైనస్ 1లే వచ్చాయి. అయితే ఇదైనా 0 అవ్వాలి, అదైనా 0 అవ్వాలి, అంతేనా. సో 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మైనస్ 1 అటు పట్టుకెళ్ళండి, 10x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు xని 10 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ 1/10 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇటువైపు రండి, 10x మైనస్ 1, ఆ మైనస్ 1 అటు పట్టుకెళ్ళండి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 10 అటువైపు వెళ్తే బై అవుతుంది కాబట్టి 1/10. ఓకేనా. సో xకి 2 వాల్యూస్ వచ్చేసాయి. సో దీంతో ఫస్ట్ సమ్లో ఉన్నటువంటి 5 ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేసాం. ఓకేనా.